నమస్తే, వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మణి. ఎక్కడో ఏదో యాక్షన్ జరిగితే మరెక్కడో ఇంకేదో రియాక్షన్ బయటపడిందట. ఫైర్ ఎన్ఓసీల తీగలాగితే తాజాగా బయటపడ్డ గురుద్రోహుల గుట్టు వ్యవహారమే దీనికి ఓ నిదర్శనం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ కేసుతో కాలేజీలో జరుగుతున్న మరికొన్ని అక్రమాలు బయటకొస్తున్నాయి. ఆ వివరాలను ఈ వీడియోలో చూద్దాం. గురుద్రోహులు, నకిలీ చదువులతో ప్రభుత్వ లెక్చరర్ కొలువులు, ఇంటర్ బోర్డు విచారణలో దొంగ లెక్చరర్ల భాగోతం రట్టు, 37 మంది దొంగల అసలు రంగు బట్టబయలు. ఇటీవల ఫైర్ ఎన్ఓసీల కోసం ఇంటర్మీడియట్ కాలేజీలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి ఇంటర్ బోర్డుకు సమర్పించిన విషయం కలకలం రేపింది. దీంతో రాష్ట్రంలోని కాలేజీలపై ఇంటర్ బోర్డు అంతర్గత విచారణ చేపట్టింది. అయితే ప్రైవేట్ కాలేజీల నకిలీ ఫైర్ ఎన్ఓసీల దందా వ్యవహారంతో పాటు సమాంతరంగా ప్రభుత్వ లెక్చరర్ల సర్టిఫికెట్లపై కూడా ప్రత్యేక రీవెరిఫికేషన్ డ్రైవ్ చేపట్టింది. గతంలో కాంట్రాక్ట్ సర్వీసుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరణ పొందిన 360 మంది లెక్చరర్ల సర్టిఫికెట్లను పరిశీలించగా వారిలో ఏకంగా 37 మంది లెక్చరర్లు నకిలీ పోస్ట్ గ్రాడ్యుయేట్ బీటెక్ పత్రాలతో ఉద్యోగాలు చేస్తున్నట్లు బట్టబయలైంది. ఈ 37 మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో ఎలాంటి పక్కా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేకుండానే కింది స్థాయి రాజకీయ సిఫారసులతో ప్రైవేట్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లుగా చేరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో కాంట్రాక్ట్ ఉద్యోగులను మానవతా దృక్పథంతో రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించినప్పుడు పీజీ లేదా నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హత పత్రాలు సబ్మిట్ చేయాల్సి రావడంతో నకిలీ దందాను ఆశ్రయించారు. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, ఇతర పొరుగు రాష్ట్రాల్లోని కొన్ని నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాలను సంప్రదించి ఒక్కొక్కరు 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు చెల్లించి ప్రముఖ విశ్వవిద్యాలయాల పేరుతో నకిలీ పీజీ, ఎంఏ, ఎంఎస్సి, బీటెక్ డిగ్రీ సర్టిఫికెట్లను సృష్టించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లపై ఉండే హాలోగ్రామును సదరు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంతకాలను కలర్ జిరాక్స్, డిజిటల్ స్కానింగ్ల ద్వారా ఫోర్జరీ చేసి ఇంటర్ బోర్డు ఫైళ్లలో పెట్టారు. ఇంటర్ బోర్డు అధికారులు అనుమానం వచ్చిన 360 మంది సర్టిఫికెట్లను నేరుగా ఆయా విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లకు పంపి అంతర్గత ధృవీకరణ చేయించారు. ఆయా వర్సిటీల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన వీసీలు ఇంటర్ బోర్డుకు పంపిన నివేదికలో మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు చెప్పారు. 37 మంది సబ్మిట్ చేసిన సర్టిఫికెట్లపై ఉన్న రోల్ నెంబర్లు, హాల్ టికెట్ నంబర్లు పూర్తిగా తప్పు అని, ఆ నంబర్లతో తమ వర్సిటీలో అసలు ఏ విద్యార్థి చదవలేదని తేల్చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సుమారు 8 నుండి 10 మంది లెక్చరర్ల పీజీ సర్టిఫికెట్లు నకిలీవని తేలింది. వరంగల్, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి ప్రాంతాల పరిధిలో 7 లెక్చరర్లు నకిలీ పొరుగు రాష్ట్రాల యూనివర్సిటీ పత్రాలు సమర్పించి దొరికిపోయారు. జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ టౌన్ పరిధిలోని కాలేజీల్లో 6 లెక్చరర్ల భాగోతం బయటపడింది. వీరు ప్రధానంగా మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులకు సంబంధించిన నకిలీ డిగ్రీలు సృష్టించారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని నాంపల్లి, సికింద్రాబాద్, షేర్లింగంపల్లి, ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 5 లెక్చరర్ల బీటెక్, పీజీ పత్రాలు నకిలీవిగా నిర్ధారణయ్యాయి. నాగర్ కర్నూల్, గద్వాల్, సూర్యాపేట, మిర్యాలగూడ ప్రాంతాల్లో కలిపి 6 లెక్చరర్లకు ఇంటర్ బోర్డు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 37 మంది దొంగ లెక్చరర్లు దశాబ్దాల తరబడి వ్యవస్థను మోసం చేస్తూ ఏటా ప్రభుత్వ జీతాలు లూటీ చేస్తున్నారంటే విద్యాశాఖ అధికారుల చేతకానితనం, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే నిర్లక్ష్య వైఖరే కారణమని విద్యారంగ నిపుణులు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే లెక్చరర్ల సర్టిఫికెట్లను, వారి అర్హతలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు తనిఖీ చేయాలి. కానీ ఏళ్ల తరబడి ఒక్క అధికారి కూడా ఈ 37 మంది సర్టిఫికెట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయకపోవడం వెనుక లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసేటప్పుడు ఇంటర్ బోర్డు ప్రత్యేక స్క్రూటినీ కమిటీలను ఏర్పాటు చేసింది. సదరు కమిటీ సభ్యులు అభ్యర్థులు సమర్పించిన కలర్ జిరాక్స్ కాపీలను చూసి ఒకే చేశారే తప్ప వాటి నిజానిజాలను తెలుసుకోవడానికి సంబంధిత విశ్వవిద్యాలయాలకు ఎందుకు పంపలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బోర్డులోని కొందరు పెద్దల ఆశీస్సులు, భారీగా చేతులు మారిన ముడుపుల వల్లే ఎలాంటి క్రాస్ వెరిఫికేషన్ లేకుండానే ఫైళ్లను గంపగుత్తగా క్లియర్ చేసేశారనేది బహిరంగ రహస్యం. అంతేకాకుండా హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, అశోక్ నగర్ కేంద్రాలుగా నడుస్తున్న నకిలీ సర్టిఫికెట్ల ముఠాల వివరాలను
పోలీసులకు తెలిపినా విద్యాశాఖ వాటిపై ఎప్పుడూ చర్యలు తీసుకోలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి, పటాన్ చెరువు, రామచంద్రాపురం పరిధిలోని కొన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 2 లెక్చరర్ల సర్టిఫికెట్లు నకిలీవని ప్రాథమిక విచారణలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. గతంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతానికి చెందిన ఒక నిందితుడు హైదరాబాద్ కేంద్రంగా శ్రీ సాయి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నడుపుతూ మధ్యప్రదేశ్లో రాజస్థాన్ వర్సిటీల పేరుతో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పలువురికి నకిలీ పీజీ, బీఈడీ సర్టిఫికెట్లు అమ్మినట్టు గతంలో పోలీస్ రికార్డులలో నమోదైంది. ఈ ముఠా ద్వారానే కొందరు కాంట్రాక్ట్ లెక్చరర్లు సర్టిఫికెట్లు కొనుగోలు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. జూనియర్ లెక్చరర్ల విద్యార్హతలపై కూడా ఇంటర్ బోర్డు డేటాను పూర్తిగా జల్లెడపడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.